ఎట్టెట్టా జగన్ రెడ్డి, కులప్రీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సొంత కులం, సొంత మతం, సొంత కుటుంబం పునాదుల మీద వైఎస్ఆర్సీపీ పార్టీని నిర్మించిన నువ్వు కులపక్షపాతం గురించి మాట్లాడుతున్నావా? అవ్వా, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందయ్యా. ఒకసారి లెక్కలు తీసి చూద్దామా? ప్రస్తుతం నీకున్న 5 లోక్సభ సభ్యుల్లో 4 రెడ్డి కులస్తులు. అందులో 2 వైఎస్ అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి నీ కుటుంబ సభ్యులు. ఇంకో 2 మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి. మిగిలిన ఒక్కళ్ళు వరప్రసాద్ గారు. పాపం తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అవడం వల్ల బతికిపోయింది, లేకపోతే దాన్ని కూడా వదిలిపెట్టేవాడివి కాదు. ఇక నీకున్న 2 రాజ్యసభ సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, నీ ఆడిటర్. మొన్న మధ్య రాజ్యసభ 2వ సీటు ఖాళీ అయితే వేరే ఏ కులస్తుడిని పంపకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చి పంపించావు రాజ్యసభ. అంటే నీకున్న 7 పార్లమెంటు సభ్యుల్లో 6 నీ రెడ్డి కులస్తులు. ఈ 6 కలిసి భారత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ దళితులు, మైనారిటీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల గురించి వారి తరపున తమ గొంతు వినిపిస్తున్నారని నువ్వు చెప్తే మేము నమ్మాలంటావు. అంతేగా అంతేగా. నీ పార్టీలో ఉన్న ఇతర కులస్తులనే నువ్వు నమ్మి పదవులు కట్టబెట్టకపోతే నిన్ను మేమెట్లా నమ్ముతామయ్యా జగన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.